సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, ఆల్ఫా ఒమేగా, ఆది అంతమైన నా తండ్రి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే నా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కరుణించి మాపై దయచూపి ప్రభువా, మా కొరకై దిగివచ్చి ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రభువా, మా పాప పరిహారం చేసినటువంటి దేవా, మమ్మల్ని అందరినీ కూడా క్షమించి నీ కృపలో ఆదరించండి. మా తప్పుదములు, దోషములు, శాపలను తీసివేసి మా దేహానికి, ఆత్మకు కావాల్సినటువంటి ప్రభువా ఆరోగ్యాన్ని, స్వస్థతను చేకూర్చమని ప్రార్థన చేసుకున్నాం ప్రభువా. చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ కృపలో ఆదరించండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరచండి, కుటుంబాలను కూడా నీ రక్షణ వాడలోకి రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. లోకమంతటి కొరకు సమస్త మానవాళి కోసం ప్రార్థన చేసుకున్నాం ప్రభువా. సత్యమైన దేవుడు, నిత్యమైన దేవుడు, సత్య మార్గ జీవమైనటువంటి నిన్ను జ్ఞాపం చేసుకొని నీ రక్షణ వాడలోకి వచ్చి సత్యాన్ని గ్రహించి ప్రభువా నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నాయి తండ్రి.